హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అనూహి. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదండి. సో ఈ పేపర్ కట్అవుట్ అయితే న్యూస్ పేపర్ కట్అవుట్ నాకు సెండ్ చేసి అడుగుతున్నారు. మేడం తెలంగాణలో టెట్ తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ అంట కదా, సో ఏంటి మరి? సో అలాగే ఇంకా మనకి చాలా తక్కువ టైం ఉంది. సో నెక్స్ట్ మంత్ 21 మనకి ఎగ్జామ్ అనమాట. సో ఒకసారి సీటెట్ 2024కి సంబంధించిన ప్రణాళిక గురించి కూడా నేను ఇదే వీడియోలో డిస్కస్ చేస్తాను. ఒకసారి ఫస్ట్ లాస్ట్ వరకు అయితే ఫాలో అవ్వండి. ఛానల్ యాప్లో న్యూ ఇయర్ అలాగే క్రిస్మస్కి సంబంధించి ఆఫర్స్ ఉన్నాయి, అస్సలు మిస్ అవ్వకండి. ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి. బికాజ్ ఆఫర్స్ అనేవి ఎండ్ చేస్తున్నాం, క్లోజ్ అయిపోతుంది బ్యాచ్. సో మీకు కోర్సు డీటెయిల్స్ కావాలంటే మీరు యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చండి. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అయితే మరి తెలంగాణలో టెట్ తర్వాతే డిఎస్సి ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని సో ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలోనే మీకు చెప్పాను. ఏమని చెప్పాను లాస్ట్ వీడియోలో? కన్ఫామ్గా మనకి న్యూ టెట్ అయితే ఒకటి తప్పకుండా వేస్తారు. న్యూ టెట్ అయితే తప్పకుండా ఒకటి ఉంటుందని నేను లాస్ట్ వీడియోలోనే మీకు చెప్పడం జరిగింది. సో ఇది మనకి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో డిఎస్సి రాకముందే, డిఎస్సి నోటిఫికేషన్ రాకముందే టెట్ ఉండే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే మరి సీటెట్కి మంచిగా ప్రిపేర్ అవ్వాలా వద్దని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ప్రిపేర్ అవ్వండి. బికాజ్ సీటెట్ క్వాలిఫై అయినా మీరు డైరెక్ట్ స్టేట్ డిఎస్సిని అయితే రాసుకోవచ్చు. ఒకవేళ మనకి ఏంటండి అక్కడ ఏంటంటే ఆ న్యూస్లో ఏముందండి, కోరుతున్నారనమాట ఎవరైతే డిఎడ్ బిఎడ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు, జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, ఏంటంటే ఒక టెట్ అనేది ఉంటే వాళ్ళకు కూడా డిఎస్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. సో అడగడం జరుగుతుంది. సో అలాంటప్పుడు మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మనం చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీరు డిఎడ్ ఫస్ట్ ఇయర్ అయినా బిఎడ్ ఫస్ట్ ఇయర్ అయినా ఏ ఇయర్ అయినా సరే జస్ట్ అడ్మిషన్ తీసుకున్నా మీరు సీటెట్ అప్లై చేసుకోవచ్చు. ఈ విషయం చాలామందికి తెలియడం లేదు. నన్ను అడిగారు, మనకి సీటెట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలామంది అడిగారు. సో నెక్స్ట్ సీటెట్ నోటిఫికేషన్ ఎప్పుడు కూడా అడుగుతున్నారు చాలామంది. సో నెక్స్ట్ సీటెట్ నోటిఫికేషన్ ఎప్పుడండి? మనకి మ్యాక్సిమం మీకు జూన్ ఆర్ మేలో నెక్స్ట్ సీటెట్ నోటిఫికేషన్ ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసరికి ఆగస్టులో ఉంటుంది. ఆగస్టులో మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సీటెట్ అండి. సో చాలామంది మిస్ అయిపోయారు. సో ఇది మాత్రం 100% గ్యారంటీ అండి. మీరు సీటెట్ క్వాలిఫై అయితే డిఎస్సిని అయితే మీరు రాసుకోవచ్చు. సో చూడాలి మరి ఇది ఎంతవరకు దీని మీద స్పందిస్తారు. మరి డిఎస్సి జనవరిలో వేసేస్తాము అనుబంధ నోటిఫికేషన్ అని చెప్పి మళ్ళీ ఇప్పుడు కొత్తగా న్యూ టెట్ ఒకటి పెట్టాలి, టెట్ తర్వాత డిఎస్సి అంటున్నారు. సో రోజుకొకటి అనమాట. సో నేను అదే అంటున్నాను మీకు, ఇదేంటంటే కొన్ని ఏంటంటే వైరల్ చేయడానికి న్యూస్లు వస్తున్నాయి, కొన్ని ఏమో వ్యూస్ వస్తున్నాయి. సో ఎంతమంది ఆ పేపర్ కట్అవుట్ నాకు సెండ్ చేసి అడిగారో, ఏంటి మేడం ఇది ఇలా అయితే ఎలాగా? ముఖ్యంగా చాలామంది డిఎస్సికి కూడా ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు కూడా మైండ్ ఏంటి ఎన్ని టెట్లు రాయాలి, ఇలా లైఫ్ లాంగ్ టెట్లు రాసుకుంటూనే ఉండాలా అని వాళ్ళు అడుగుతారు. సో మీరేంటంటే మీరు టెట్ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి మీ మైండ్లో, మీరు టెట్ క్వాలిఫై అయిపోయారు, మీకు మంచి మార్క్స్ ఉన్నాయి, మ్యాక్సిమం 120లో 110 100+ ఉన్నాయంటేనే మీరు డిఎస్సి మీద కొంచెం ఫోకస్ చేయండి మంచిగా. ఎందుకంటే చాలా కాంపిటీషన్ అనేది ఉంది. సో 90లు రిజర్వేషన్లో ఉన్నాం, 60లు 70లు వచ్చాయంటే కనుక మీరు పెట్టే న్యూ టెట్ రాయాల్సిందే. 60లు 70 మార్కులతో జాబ్ అయితే వచ్చేస్తుందని మాత్రం అనుకోకండి. రిజర్వేషన్లో కూడా సీటెట్లో కూడా సీటెట్ వేజెస్ కన్సిడర్ చేస్తారు. చాలామందికి డౌట్, 100% సీటెట్తో మీరు డిఎస్సి రాయొచ్చు, తెలంగాణ డిఎస్సి. అలాగే తెలంగాణ టెట్కి ఏ విధంగా అయితే వెయిటేజ్ కన్సిడర్ అవుతుందో అలాగే మనకి సీటెట్ వెయిటేజ్ అనేది డిఎస్సి కన్సిడర్ చేస్తారు. ఇది మాత్రం 100% గ్యారంటీ. సో ఏపీ వాళ్ళు కూడా సీటెట్తో తెలంగాణ డిఎస్సికి అప్లై చేయొచ్చండి, సీటెట్తో కన్ఫర్మ్. సో ఏపీ టెట్ అయితే కొంచెం డౌట్, కానీ సీటెట్తో మరో ఏ స్టేట్ డిఎస్సి కానీ అప్లై చేసుకోవచ్చు. తెలంగాణలో నాన్ లోకల్ కేటగిరీలో మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో సీటెట్ మీద కొంచెం మంచిగా ఫోకస్ చేయండి. సో మరి సీటెట్కి 1 మంత్ టైమే ఉంది, దీని ప్రణాళిక ఎలా ఉండాలి? సో సీటెట్ ఈ 1 మంత్ ప్లాన్లో మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? సిలబస్ మొత్తం చదవకండి దయచేసి. సిలబస్ మొత్తం చదవద్దు. ఏం చదువుతారు? ఇంపార్టెంట్ మాత్రమే చదవండి. సో ఇంపార్టెంట్ టాపిక్ లిస్ట్ అనేది నేను తయారు చేస్తున్నానండి. దీని తర్వాత మీకు నెక్స్ట్ వచ్చే వీడియో అదే, సీటెట్ 2024కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ లిస్ట్ అనేది నేను తయారు చేశాను. దాన్ని తప్పకుండా అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు. కానీ పేపర్ 1 అలాగే పేపర్ 2కి సంబంధించి మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. సిలబస్ మొత్తం ఈ 1 మంత్లో మీరు కంప్లీట్ చేయలేరు. సో అందుకే మోస్ట్ ఇంపార్టెంట్గా ఉన్నాయి కొన్ని టాపిక్స్ సబ్జెక్ట్ వైజ్. సైకాలజీలో ఈవీఎస్ కావచ్చు, సైన్స్, మ్యాథ్స్, మెథడ్స్లో
సో కంటెంట్కి సంబంధించి అవి చదవండి మెయిన్. అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో టెట్ వస్తుంది అంటే టెట్ వచ్చాక మనం చూద్దాం. ముందు సీటెట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది, మనకి 21st ఎగ్జామ్ అయిపోతుంది. ఫిబ్రవరి 1st ఆర్ 2nd వీక్లో మనకి రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. తర్వాత ఒకవేళ మళ్ళీ వాళ్ళు కనుక టెట్ వస్తుంది అంటున్నారు, రావాలి అని చెప్పి మనకి అక్కడ వినతి పత్రాలు గట్రా అందిస్తున్నారు, కానీ ఇది మనకి కన్ఫర్మ్ కాదు. సీటెట్ మాత్రం మనకి కన్ఫర్మ్ ఉంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, సీటెట్ తప్పకుండా పాస్ అవ్వడానికి ట్రై చేయండి అండి. మంచి మార్క్స్తో చాలా ఈజీగా అవ్వచ్చు సీటెట్ అనేది. సో అది క్లాసెస్ కూడా ఉన్నాయి కాబట్టి యూజ్ చేసుకోండి. టెట్, సీటెట్, డిఎస్సి ప్రతి క్లాస్ అవైలబుల్ ఉంది, ఆన్లైన్ కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో ఈ 1 మంత్లో మాత్రం మీరు ఇంపార్టెంట్ టాపిక్ సో చదవండి, సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేయవద్దు. సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్కడ ఉంటాయంటే నేను వీడియో వేస్తాను, దానికి సంబంధించి పీడిఎఫ్ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది, షేర్ చేస్తాను టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మస్ట్గా ప్రాక్టీస్ చేయండి ఈ 1 మంత్లో. మీరు చేయాల్సింది ఇవి 2 మీరు బాగా పట్టుకున్నారంటే మీరు చాలా ఈజీగా మీరు సీటెట్ అయితే క్రాక్ చేయొచ్చు. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఎప్పుడప్పుడు ఫాలో అవుతుండండి డైలీ కూడా. నెక్స్ట్ సీటెట్ మాత్రం జూన్ మేలో నోటిఫికేషన్, ఆగస్ట్లో ఎగ్జామ్ అయితే ఉంటుందండి నెక్స్ట్ సీటెట్ సంబంధించి. సో చూద్దాం. తెలంగాణలో మరి చాలామంది ఉన్నారు, క్వాలిఫై అవ్వలేని వాళ్ళు చాలా చాలా ఎక్కువ ఉన్నారు. సెకండ్ టెట్ కోసం వెయిట్ చేస్తూ ఫస్ట్ టెట్ అని మళ్ళీ ఇప్పుడు న్యూ టెట్ అని. సో అది చాలామంది నెగిటివ్గా కూడా అంటున్నారు, టెట్లు ఇలా రాసుకుంటూ వెళ్ళాలా, టెట్ అయిపోయింది మాకు 100+ ఉన్నాయంటే మీరు డిఎస్సి ప్రిపరేషన్లో ఉండండి. డిఎస్సి వన్స్ నోటిఫికేషన్ పడినట్టే మీకు మంచిగా అవుతుంది అనమాట, రివిజన్ స్టార్ట్ చేద్దరు. కానీ డిఎస్సి వాళ్ళు డిఎస్సి మూడ్లోనే ఉండండి, డిఎస్సికి బాగా ప్రిపేర్ అవ్వండి. సో టెట్లో తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఇలా సీటెట్లో మార్క్స్ పెంచుకోవడమో లేకపోతే ఏమైనా న్యూ టెట్ వస్తే అందులో పెంచుకోవడానికి ట్రై చేయండి. సో ఇది స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.